పరకాల రాజకీయాల్లో మరోసారి కొండా కుటుంబం పేరు మారుమోగుతోంది. ఈసారి కేంద్ర బిందువుగా నిలుస్తుంది కొండా సుష్మిత. కొమ్మాల జాతర వేదికగా ఆమె చేసిన వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. పరకాలకొస్తాను, ఎమ్మెల్యేగా గెలుస్తాను అంటూ ఆమె ప్రకటించడం ప్రత్యర్థి వర్గాల్లో కదలికలు తెచ్చిందనే మాట వినిపిస్తోంది. రాజకీయాలు తమ కుటుంబానికి కేవలం పదవుల కోసం కాదని అది ఒక బాధ్యతని ఆమె మాట్లాడిన తీరు ప్రత్యేకంగా కనిపించింది. తల్లిదండ్రులు రాజకీయంగా ఎదిగిన నేల పరకాలనేనని గుర్తు చేసుకుంటూ అదే గడ్డపై తన ప్రయాణం మొదలవుతుందని సుష్మిత స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వెనుక కుటుంబ అనుబంధం మాత్రమే కాదు, భావోద్వేగం కూడా ఉందని ఆమె మాటల్లో అర్థమవుతోంది. గెలుపుపై నమ్మకం వ్యక్తం చేస్తూనే రాజకీయంగా సవాళ్లను స్వీకరించడానికి సిద్ధమని సంకేతాలు ఇచ్చారు. సాధారణంగా కొండా కుటుంబం అంటే దూకుడే గుర్తుకొస్తుంది. అయితే ఈసారి సుష్మిత మాటల్లో కొంత నిబ్బరం కనిపించింది. తన తండ్రి సూచనల మేరకు ఓర్పుతో ముందుకు సాగుతున్నానని ఆమె చెప్పడం గమనార్హం. అయితే అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకడుగు వేయనని కూడా స్పష్టం చేశారు. తమ కుటుంబాన్ని నమ్మి ద్రోహం చేసిన వారిపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక దృష్టిని ఆకర్షించాయి. అలాంటి వారి గుండెల్లో నిద్రపోతా అన్న వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇది ఆమె తన వైఖరిని స్పష్టంగా తెలియజేస్తున్నట్లుగా భావిస్తున్నారు. పరకాలలో కొండా దంపతులకు ఉన్న మద్దతు సుష్మితకు బలంగా మారవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. కుటుంబ వారసత్వంతో పాటు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆమె ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. జాతర వేదికగా తన రాజకీయ లక్ష్యాన్ని ప్రకటించడం ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలనే సంకల్పం స్పష్టమైంది. ఇప్పుడు ప్రశ్న ఒకటే, ఈ ఎంట్రీ పరకాల రాజకీయాలను ఎంతవరకు ప్రభావితం చేస్తుంది? గెలుపు దిశగా ఆమె అడుగులు ఎలా ఉండబోతున్నాయి? కాలమే సమాధానం చెప్తుంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం, పరకాల వేదికపై కొత్త స్వరం వినిపించడం ప్రారంభమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.